హాయ్ మిత్రులందరికీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి అందరికీ స్వాగతం. సో కొంతమంది ఏంటంటే 15 మినిట్స్ రేంజ్ బ్రేక్అవుట్ అనేది ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, బ్రేక్అవుట్ సక్సెస్ఫుల్ ఫెయిల్యూరా లేకపోతే అసలు బ్రేక్అవుట్ అయిందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు క్యాండిల్ స్టిక్ ద్వారా. ఈ యొక్క ఎగ్జాంపుల్లో మనం చూస్తే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ లో ఇది అండ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై ఇది. దాని తర్వాత ఏం జరిగిందంటే డౌన్ సైడ్ అయితే ఒకసారి అటెంప్ట్ చేశాడు, అక్కడ నుంచి కూడా రిజెక్షన్ వచ్చింది. దాని తర్వాత అప్ సైడ్ ఫోకస్ చేస్తే 19,600 యాక్చువల్గా 19,600 దగ్గర కూడా ఏంటంటే మనకి చాలా మంది కాల్స్ సెల్ చేస్తూ డిఫెండ్ చేస్తూ ఉంటారు. రౌండ్ నెంబర్ కూడా అన్నది చూడండి, ఒకసారి అటెంప్ట్ చేశాడు, సెకండ్ టైం, థర్డ్ టైం అండ్ ఫోర్త్ టైం 4 times అటెంప్ట్ చేశాడు ఫ్రెండ్స్. బేది ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేయాలి సక్సెస్ఫుల్గా అని చెప్పేసి. బట్ ఏం జరిగింది, వెళ్ళిన ప్రతిసారి కూడా సెల్లింగ్ అనేది జరిగింది. బట్ ఫ్రెండ్స్ ఈ యొక్క క్యాండిల్ చూడండి, ఎందుకంటే ఇలాంటి కేసులు మనకి మార్కెట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి అనమాట. అందుకని చెప్తున్నాను, ఈ క్యాండిల్ మనం సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. ఒకవేళ ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్ వెయిట్ చేస్తూ ఉంటే రైట్ ఆపర్చునిటీ, ఇది వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఓకే, ఎందుకు మనకి ఈ యొక్క లెవెల్ దగ్గర రిజెక్షన్ జరిగి ఏం చేశాడు, ఒక వ్యక్తి ఒక ఫైట్ చేస్తూ ఉన్నాడు దానికోసం, చేస్తూ ఫైనల్గా ఏంటంటే సక్సెస్ అయ్యాడు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళు కూడా బయర్స్ అనుకోవచ్చు, బుల్స్ అనుకోవచ్చు. ఓకే, వాళ్ళు ఏం చేశారంటే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ దగ్గర వచ్చారు, ఈ లెవెల్ దగ్గరికి రావడం జరిగింది 19,600 దగ్గరికి. బట్ 19,600 దగ్గర సెల్లర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మార్కెట్ ఆ లెవెల్ దగ్గర వచ్చినప్పుడల్లా పుష్ చేస్తున్నారు కిందకి. బట్ వాళ్ళకి కూడా ఎనర్జీ కావాలి కదా, వాళ్ళ దగ్గర కూడా క్యాపిటల్ కావాలి. బట్ ఫైనల్గా ఏం చేశారంటే బుల్స్ స్ట్రాంగ్ అయ్యి ఒక క్యాండిల్ని సక్సెస్ఫుల్గా 19,600 ఏదైతే ఉందో ఆ లెవెల్ పైన క్లోజింగ్ ఇచ్చారు. సో ఇటువంటి కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ జరిగినప్పుడు మనం ఇది 15 మినిట్స్ అయినా కావచ్చు, 1 minute అయినా కావచ్చు, డైలీ, వీక్లీ, మంత్లీ అయినా సరే కావచ్చు అనమాట. మనకేంటంటే బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ అంటే ఇటువంటి క్యాండిల్ మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటాం. ఇక్కడ మనం ఏంటంటే ఇవన్నీ కూడా అటెంప్ట్ చేశారు అంతే. విక్స్ ఉన్నాయి చూడండి, అండ్ సాలిడ్గా క్లోజింగ్ ఇవ్వలేదు అనమాట ఈ క్యాండిల్. ఓకే, ఈ క్యాండిల్ ఇచ్చింది, ఈ క్యాండిల్స్ అన్ని కూడా ఏంటంటే రిజెక్ట్ చేశారు. బట్ రిజెక్ట్ చేశారు కదా అని చెప్పేసి కిందకి వెళ్ళలేదు, వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు, ఫైనల్గా బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్ ఒకవేళ ఉంటే ఈ యొక్క లెవెల్స్ అనేది ఇట్లాంటి క్యాండిల్స్, ఇట్లాంటి కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ జరిగినప్పుడు అబ్జర్వేషన్ చేయండి అండ్ నెక్స్ట్ టైం ఏంటంటే కీప్ ఇన్ మైండ్ అనమాట. ఓకే, ఎనీహౌ ఇది ఇప్పుడు మనం డ్రా చేసుకున్న లెవెల్స్ ఇవి. ఫస్ట్ 15 మినిట్స్ రేంజ్ కొంతమంది ట్రేడ్ చేస్తారు కాబట్టి డిస్కస్ చేసాం. అండ్ మోరోవర్ ఏంటంటే ఈరోజు ఏం జరిగింది, గ్యాప్ అప్ అయింది అండ్ గ్యాప్ అనేది ఫిల్ అయిపోయింది. చూడండి, గ్యాప్ ఫిల్ అయినప్పుడు మనం 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని హై లో కూడా మార్క్ చేసుకుంటూ ఉంటాం. ఏది ఒకవేళ గ్యాప్ అనేది జరిగితే చూడండి, గ్యాప్ అప్ అయింది, మళ్ళీ వెంటనే ఏం చేశారు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. ఎప్పుడైతే ఈ లెవెల్ దగ్గరకు వచ్చారో 19,557 ఇమీడియట్గా బయర్స్ ఏం చేశారంటే ప్రైస్ని పుష్ చేశారు. బట్ ఫ్రెండ్స్ మనం ఈ క్యాండిల్లో రిస్క్ తీసుకోవడం కంటే కూడా ఈ యొక్క క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయితే మాత్రం మనకేంటంటే మొమెంటం వస్తుంది. ఓకే, ఒకసారి 5 మినిట్స్ క్యాండిల్లో కూడా చూద్దాం ఏం జరిగిందని చెప్పేసి. 5 మినిట్స్లో ఏమన్నా క్యాండిల్ క్లోజింగ్ ఏమన్నా ఇచ్చిందా దీనికంటే ముందు అని చెప్పేసి. 5 మినిట్స్లో కూడా మనకి ఇది కదా, ఇది మార్నింగ్ 9:15 క్యాండిల్. దాని తర్వాత 1, 2, 3 దగ్గర 4-5 టైమ్స్ అటెంప్ట్ చేశారు. చూడండి 5 మినిట్స్లో కూడా ఇది గుడ్ క్యాండిల్. ఇవన్నీ కూడా ఏంటంటే అటెంప్ట్స్ జరిగినాయి అండ్ హైయర్ లో ఫార్మేషన్లో మార్కెట్ అనేది వెళుతూ ఉంది అండ్ సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అనమాట. ఇటువంటి ప్యాటర్న్స్ మార్కెట్లో రిపీట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, మార్కెట్లో ఒక రకంగా ఏంటంటే ఫ్లాగ్ అనమాట, ఇక్కడ కూల్ ఆఫ్ అయింది, ఒక మూమెంటం వచ్చింది అనుకోవచ్చు, కూల్ ఆఫ్ అనేది అయింది. కూల్ ఆఫ్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ ఇది. ఓకే, ఈ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ ఇన్సైడ్ క్యాండిల్ కూడా ఫార్మేషన్ జరిగింది ఇక్కడ 5 మినిట్స్లో. సో డెఫినెట్గా ఈ క్యాండిల్ పైన ఎంట్రీ అండ్ రీసెంట్గా ఇనిషియల్ స్వింగ్ లో అనేది ఎస్ఎల్ పెట్టుకోండి. దాని తర్వాత ట్రైల్ చేసుకోండి. ఇంత స్ట్రాంగ్ మూవ్ వచ్చింది కదా, దాని తర్వాత ఇక్కడికి స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకోండి. ప్రాబబుల్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి మంచి ప్రాఫిట్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఎనీహౌ ఒకసారి చూద్దాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నిన్న టైట్ లెవెల్స్ అనేది మార్క్ చేసుకున్నాం. సో ప్రస్తుతం ఏంటంటే ఈ లెవెల్ అయితే రెస్పెక్ట్ చేయలేదు. ఏది మనం 15 మినిట్స్ క్యాండిల్లో కానీ చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ జరిగింది. మనం ఎటువంటి షార్ట్ అనేది ఇనిషియేట్ చేయక్కర్లా. ఈవెన్ 5 మినిట్స్ క్యాండిల్లో కూడా మనకి ఏదైతే లెవెల్ మార్క్ చేసుకున్నామో దాని తర్వాత బ్రేక్అవుట్ జరిగింది, సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అనమాట. దాని దగ్గరికి వెళ్ళి మనం ఏం షార్ట్ చేయక్కర్లేదు. ఓకే, లెవెల్స్ అనేది మనం కొద్దిగా చేంజ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ బిగ్గర్ పిక్చర్లో ఈ లెవెల్స్ అనేది మార్క్ చేసుకుందాం. ఇది గుడ్. ఓకే, అండ్ ప్రీవియస్గా ఇది సపోర్టు జోన్ అనమాట. జోన్ కూడా డిలీట్ చేస్తున్నాను అండ్ ఇది మనం ఇప్పుడు డ్రా చేసుకున్న లెవెల్స్ ఒకసారి డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. కరెంట్ వీక్లీ నిఫ్టీ చూస్తే 5th అక్టోబర్ మనకి ఎక్స్పైరీ ఉంది అండ్
19,700 కంటే కూడా 19,800 అంటే మనం ఏంటంటే రెసిస్టెన్స్ అనేది తీసుకోవచ్చు. ఈ రోజు ఏం జరిగిందంటే చూడండి, డిఫెండ్ చేస్తున్నారు. మనం ఎనాలిసిస్ చేసేటప్పుడు 10 డేస్ అనేది కంటిన్యూస్గా చూస్తే 10 డేస్లో ఒక్కసారి మాత్రమే లెవెల్ అనేది ఏది ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్ అనేది 1 or 2 టైమ్స్ అనుకుంటా. ఐ థింక్ ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ అనేది వాళ్ళు బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ చేశారు అనమాట. అంటే లెవెల్ దాటి బయటికి వెళ్ళటం అనేది జరిగింది. ఏది ఎండ్ ఆఫ్ ది డేకి నేను చెప్పేది. ఇంట్రాడేలో బ్రేక్అవుట్ చేయొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ది డేకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం ఏదైతే ఇక్కడ ఇది కదా సపోర్టు, ఇది రెసిస్టెన్స్, ఏది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఇంట్రాడేలో వెళుతున్నారు. ఎందుకు వెళుతున్నారంటే స్టాప్ లాస్లు హంటింగ్ కోసం అండ్ ఇక్కడ ఎగ్జిట్ చేయటం కోసం మళ్ళీ లోపలికి వస్తున్నారు అనమాట. ఓకే, దాదాపుగా 10 out of 9 మన 10 టైమ్స్ చూసుకున్నట్టే 9 టైమ్స్ ఈ యొక్క లోపలే వర్కౌట్ చేస్తున్నారు, ముందుకు వెళ్ళనివ్వట్లేదు. సేమ్ 19,700 ఇది మనం మార్క్ చేసుకున్న ఓపెన్ ఇంట్రెస్ట్, దాన్ని బొంబార్డ్ చేశారు అంతే, మళ్ళీ లోపలికి వచ్చి క్లోజ్ చేశాడు. గమనించండి, ఇది గమనించండి. అండ్ నెక్స్ట్ మనకి 19,800 అండ్ 19,800, ఎందుకంటే వీక్ మనకి ఇది ఉంది కాబట్టి హాలిడేస్ అండ్ గ్లోబల్గా ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వాళ్ళు ఏంటంటే సేఫ్ సైడ్గా 19,800కి వెళ్ళారు. కొంతమంది రిస్క్ తీసుకునే వాళ్ళు 19,700 దగ్గర ఉన్నారు ఇక్కడ. ఓకేనా, ఎనీహౌ ఇక్కడ 19,600 ఉన్నారు, బట్ 19,500 మనం ఏంటంటే కన్సిడర్ చేసుకోవచ్చు. కొంచెం దగ్గరకు వచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు 19,500కి. ఇవి ఓకే, ప్రీవియస్గా స్వింగ్ లోగో కూడా ఉంది మనకి, అక్కడికి వచ్చారు. అయితే ఇప్పుడు స్ట్రక్చరల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, ఈ యొక్క లెవెల్ అనేది మార్క్ చేసుకుందాం. ఎందుకంటే ప్రీవియస్గా స్వింగ్ లో అనేది మనకు సపోర్ట్ ఉంది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి ప్రస్తుతం మనకున్న లెవెల్స్ వచ్చేసరికి 19,800 అండ్ 19,766 రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవి. ఓకే, అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి 19,500. ఇంకా ఒక 20-30 పాయింట్స్ డిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు. 480 అనేది మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఒక 20 పాయింట్స్ డిఫరెన్స్లో. సో బఫర్ ఇచ్చాం, ఇది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అనమాట నిఫ్టీలో. రైట్, ఇక్కడ దాకైతే క్లియర్గా ఉంది. నెక్స్ట్ వీక్ ఎలా ఉన్నారనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వీక్ కూడా కాల్స్ ఎక్కువ సెల్ చేశారు. అక్కడక్కడ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూషన్ అయితే కనిపిస్తుంది, అగ్రెసివ్గా వన్ సైడ్ మ్యాచ్ కనిపించట్లేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీ వీక్లీకి వెళ్దాం. ఇది 4th October మనకి ఎక్స్పైరీ ఉంది అండ్ ఇది కూడా ఏంటంటే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూషన్ అయితే కనిపిస్తుంది. ఎనీహౌ మనకి 45,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఓకే, 45,000 దగ్గర దూరంగా వెళ్ళారు. 45,000 ఎందుకంటే గ్యాప్ అప్ అవుతున్నాయి కదా ఈ మధ్య, గ్యాప్ డౌన్స్, అందుకోసం. అండ్ మార్కెట్ స్ట్రక్చరల్గా మనం ఏదైతే నిన్న మార్క్ చేసుకున్నామో ఈ లెవెల్ అనేది నిన్నటిదేనా ఈ లెవెల్? ఎస్, ఈ లెవెల్ అనేది కరెక్ట్గా రెసిస్టెన్స్ లాగా ఉంది. మార్కెట్ ఎప్పుడైతే ఆ లెవెల్ దగ్గరకు వచ్చిందో వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు ఫ్రెండ్స్, గమనించండి. అండ్ ప్రస్తుతం ఏం చేద్దాం, ఆ లెవెల్ అదే లెవెల్ అనేది మనం రెసిస్టెన్స్ లాగా ఉంచుదాం. సపోర్ట్ విషయానికి వస్తే చాలా మంది 45,500 అగ్రెసివ్గా సెల్ చేశారు, బట్ 44,000 అనేది తీసుకుందాం మనం. అండ్ దానికంటే ముందు 44,400 దగ్గర కూడా మంచి సపోర్ట్ ఉంది. 44,400 చాలా దగ్గరకు వచ్చారు. 400 ఓకే, అయితే ఇక్కడ సపోర్ట్ అయితే ఈ లెవెల్ అనేది మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్. డౌన్ సైడ్ మనకి యాక్చువల్గా ఇక్కడ కూడా సపోర్ట్ ఉంది కొద్దిగా అదే లెవెల్, అప్రాక్సిమేట్గా కొద్దిగా వైలేట్ చేసాడు, కిందకు వచ్చాడు. కానీ సపోర్ట్ అనేది ఏంటంటే జోన్ అనమాట జనరల్గా. ఓకే, అండ్ ఇది కొంచెం దగ్గరగా అనిపిస్తుంది. 44,000 అంటే ఇక్కడికి వస్తుంది. ఫ్రెండ్స్ బెటర్ ఏంటంటే 44,000 రేంజ్ అనేది తీసుకుందాం. ఓకేనా, మరి అంత దగ్గరగా వెళ్ళకూడదు. ఇప్పుడు మనకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సపోర్ట్ చూస్తే 45,000 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 44,755 మనకున్న రెసిస్టెన్స్. సపోర్ట్ వచ్చేసరికి 44,182 అండ్ 44,000, ఈ రెండు కూడా మనకి ఇమీడియట్ గా ఉన్న సపోర్ట్ అనమాట బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే ఎక్కడ 45,000 దగ్గర 44,500 దగ్గర అగ్రెసివ్ గా సెల్లింగ్ అయితే చేస్తున్నారు. ఓవరాల్ గా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే 2 days హాలిడేస్ వచ్చినాయి కదా, 3 days ఈ టైం డికే అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని ముందు ఏంటంటే సెల్లింగ్ చేశారు. మేబీ ఈ యొక్క ఓటీఎంస్ బై చేసి హెడ్జింగ్ అనేది తీసుకొని ఉండొచ్చు. డెఫినెట్గా హెడ్జింగ్ తీసుకుంటారు. ఓకే, తెలివిగల ట్రేడర్ డెఫినెట్గా హెడ్జింగ్ తీసుకుంటారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక నెక్స్ట్ వీక్ కూడా మనకి రౌండ్ నెంబర్స్ దగ్గర అయితే యాక్టివిటీ కనిపిస్తుంది. ఒకసారి మనం ఏం చేద్దామంటే మిడ్ క్యాప్కి వెళ్దాం. మిడ్ క్యాప్ వీక్లీ కరెంట్ వీక్కి వెళ్దాం. సో ఈరోజు ఎక్స్పైర్ అయింది. ఈరోజు 9,100 దగ్గర ఎక్స్పైర్ చేశారు. కాల్స్ పుట్స్ రెండు కూడా హెవీగా సెల్ చేశారు. మార్కెట్ బులిష్లో ఉంది కాబట్టి కొద్దిగా పుట్ సైడ్ అగ్రెసివ్నెస్ అనేది కనిపిస్తుంది. అయితే మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వీక్ వెళ్దాం. నెక్స్ట్ వీక్ వెళ్తే మనకి 9,100 స్ట్రాంగ్. ఇది ఏంటంటే కాలు పుట్టు రెండు కూడా సెల్ చేస్తున్నారు, బట్ కొద్దిగా కాల్స్ అగ్రెసివ్గా ఉన్నారు. ఎనీహౌ 9,000 లెవెల్ అనేది ఏంటంటే
మనకి ఫిన్ నిఫ్టీయా మిడ్ క్యాప్ నిఫ్టీ రైట్, మనం చూసింది మిడ్ క్యాప్ 9,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ప్రీవియస్ గా 8,900 దగ్గర ఉన్నారు. మార్కెట్ పైకి వెళ్తుంది కదా, వాళ్ళు ఏంటంటే దగ్గరకు వచ్చేసారు అనమాట 9,000 దగ్గర. ఓకేనా, రైట్. దాని తర్వాత ఫ్రెండ్స్, మార్కెట్ లో మనం నిన్న ఏం చేసామంటే ఈ యొక్క లెవెల్ అనేది మార్క్ చేసుకున్నాం. ప్రీవియస్ గా ఉన్న నెక్ లైన్ ని మనం ఏం చేసామంటే రెసిస్టెన్స్ లాగా పెట్టేసాం అనమాట. సో ఎగ్జాక్ట్ గా ఈ రోజు ఏం జరిగిందంటే ఆ యొక్క లెవెల్ కి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా రిజెక్షన్ అనేది కనిపించింది. బట్ మనం అంత కాన్ఫిడెంట్ గా అయితే ఎంట్రీ తీసుకోలేము ఇక్కడ. ఓకేనా, ఎందుకంటే చాలా కన్సోలిడేషన్ నారో రేంజ్ లో ఉంది అంతా కూడాను. ఓకే, ఎనీహౌ అది చూద్దాం. దాని తర్వాత రెసిస్టెన్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 9,200 దగ్గర కనిపిస్తుంది. 9,100 నుంచి ఏం చేశారంటే 9,200 అనేది షిఫ్ట్ చేశారు. 9,200 రైట్, ఎందుకంటే ప్రీవియస్ స్ట్రక్చరల్గా కూడా రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. ఓకే, అయితే మనం ఏం చేద్దామంటే ప్రస్తుతానికి ఈ యొక్క లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్గా పెడదాం. అండ్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి మనం కొంచెం దగ్గరగా తీసుకొద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 9,212, 9,200 రఫ్గా ఏంటంటే 9,200 గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఇది ఉన్న రెసిస్టెన్స్ 9,000, మనకున్న సపోర్టు 8,975 మనకున్న సపోర్ట్ అనమాట. ఇది మిడ్ క్యాప్ నిఫ్టీలో. ఓవరాల్గా ఎలా ఉన్నారు? కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. ఓకేనా, అండ్ ఒకసారి ఫిన్ నిఫ్టీ అనేది చూద్దాం ఫ్రెండ్స్. దాని తర్వాత ఫిన్ నిఫ్టీ, యుఎస్ మార్కెట్స్, డౌ జోన్స్ అనేది చూద్దాం. 10th అక్టోబర్ మనకి ఏంటంటే ఈ యొక్క ఎక్స్పైరీ ఉంది. సారీ, దూరంగా ఉంది. 3rd అక్టోబరు. సో దీంట్లో ఓవరాల్గా చూస్తే మనకి కొద్దిగా ఎట్ ద మనీ దగ్గర పుట్స్ ఎక్కువగా సెల్ చేశారు. బట్ ఎనీహౌ 19,900 దగ్గర మనకి రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. 19,900 కొద్దిగా దూరంగా వెళ్ళారు. 19,900 రెసిస్టెన్స్. అండ్ ప్రీవియస్గా ఏంటంటే మనం ఇక్కడ రెసిస్టెన్స్ అనేది మార్క్ చేసాం. సో ఆల్మోస్ట్ ఏంటంటే అక్కడక్కడే హోవర్ చేసింది, కొద్దిగా బ్రేక్అవుట్ చేశాడు, పైకి వెళ్ళాడు. అండ్ పెద్దగా యాక్టివిటీ అయితే కనిపించలేదు నిఫ్టీ ఫిన్ సర్వ్లో. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది మనకి, ఆ రెసిస్టెన్స్ అనేది మార్క్ చేసుకుందాం. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 19,700, దీన్ని కొద్దిగా దగ్గరికి తీసుకొచ్చారు. 19,700 ఇక్కడికి తెచ్చేశారు. అండ్ మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం ఫ్రెండ్స్ ఇది అనమాట రెసిస్టెన్స్ సపోర్ట్. అందుకని 19,912, 19,900 మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్. అండ్ 19,700. ఓకేనా, ఎందుకు? ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం, బ్లూ కలర్ ఏదైతే ఉందో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం. అండ్ మార్కెట్ స్ట్రక్చరల్ గా మనం చూసుకున్నట్టే 19,603 రఫ్గా 600, 700 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు మనం ఈజీగా. ఓకే, అదనమాట. దాని తర్వాత గిఫ్ట్ నిఫ్టీ అనేది చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్ లో ఎక్కడుంది? వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇది. ఒక రోజు కిందకి, ఒక రోజు పైకి. మామూలుగా ఈ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. హయ్యర్ లెవెల్స్ లో చూడండి, ఇక్కడ సైకాలజీ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళింది. ఏది? ప్రీవియస్ ఈ క్యాండిల్ చూడండి, సెల్ చేశారు. ఇక్కడ మనకి సెల్ చేయాలంటే ఫియర్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ నుంచి పైకి వెళ్తాడేమో అని చెప్పేసి. ఓకేనా, అందుకే మనం ఏంటంటే రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్స్ ఇటువంటి ఉన్నప్పుడు డెఫినెట్గా ఏంటంటే మనం షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ సెల్ చేశారు హైలో, ఇక్కడ సెల్ చేశారు, ఇక్కడ చేయలేదులేండి, లో నుంచి బై చేశారు స్ట్రాంగ్ గా. బట్ అగైన్ చూడండి, ఈ లెవెల్లో సెల్ చేయాలంటే గట్స్ కావాలి. రిటైలర్స్ ఏం చేస్తుంటారంటే, రిటైలర్స్ ఈ యొక్క లెవెల్ దగ్గర ఏంటంటే బయింగ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఫియర్ ఉంటుంది మార్కెట్లో. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తాడేమో అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. ఆ ఎక్స్పెక్టేషన్స్ని బిగ్ ప్లేయర్స్ ఆ యొక్క ఎమోషన్ని, ఆ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని క్యాన్సిల్ ఇచ్చేదని అంటారు కదా, అట్లా అనమాట. చూడండి, మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళింది. ఏది? మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇండికేషన్ జరుగుతున్నప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ దాకా వెళ్తే కూడా ఈ లెవెల్ దగ్గర కూడా మళ్ళీ షార్ట్ అనేది ఇనిషియేట్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ ఏంటంటే కన్విక్షన్ అనమాట. సో మార్కెట్లో బేస్ క్రియేట్ అయ్యేటప్పుడు చాలా ఆస్కిలేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే బేస్ అంటే మార్కెట్ డ్రాప్ అయింది, యాక్చువల్గా ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళాలి, బట్ వెంటనే వెళ్ళదు. ఎప్పుడో రేర్గా వీ షేప్ రికవరీ అంటాం. ఇక్కడ నుంచి వచ్చింది సీదా వెళ్ళిపోయింది, దీన్ని మనం వీ షేప్ రికవరీ అంటాం. బట్ జనరల్గా ఏం జరుగుతుందంటే ఇక్కడికి వెళ్ళి కొద్దిగా పైకి వెళ్ళగానే రిటైలర్స్ ఏం చేస్తుంటారు? ఎమోషనల్గా బై చేస్తుంటారు, ఎందుకంటే మార్కెట్ రివర్స్ అవుతుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్. సో బిగ్ ప్లేయర్స్ ఆ యొక్క ఎమోషన్ని రీడ్ చేస్తారనమాట. అందుకే వాళ్ళ దగ్గర మనీ పవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత పెరిగినా సరే షార్ట్ చేయడానికి మాత్రం వెనకాడరు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంత పైకి వెళ్ళింది, మళ్ళీ షార్ట్ చేశారు. రైట్, ఎనీహౌ ఇప్పుడు చూస్తే మనకి 19,685 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఎక్కడుంది? 19,638. మనం ఇప్పుడు నైట్ అనాలిసిస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసరికి 7:46 అండ్ 29వ తారీఖు. సో ఎనీహౌ మండే అనేది చూడాలి. ఈలోపు మండే ఏం జరుగుతుందంటే గ్లోబల్గా ఎలా ఉంది మనకి సెంటిమెంట్, వాటన్నిటి యొక్క అండ్ ఈ మధ్యలో ఏదన్నా ఇంపార్టెంట్ న్యూస్ ఏమన్నా వచ్చినాయా అవన్నీ కూడా ఇదేంటంటే డైజెస్ట్ చేసుకుంటుంది అనమాట. ఒక కొలిక్ రావడం అనేది జరుగుతుంది. అందుకని మండే మనం ప్రీ మార్కెట్లో డిస్కస్ చేద్దాం. బట్ ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టు
చూసుకున్నట్టయితే స్టిల్ ఏంటంటే ఈ యొక్క నిఫ్టీతో పోలిస్తే గిఫ్ట్ నిఫ్టీ అనేది కొద్దిగా పాజిటివ్గానే కనిపిస్తుంది స్టిల్. ఓకే, దీన్ని బట్టి మనం అయితే మండే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది డిసైడ్ చేయలేం, సెట్ చేయలేం, ఎందుకంటే మధ్యలో మనకి గ్లోబల్ క్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి. ఓకే ఫైన్, ఒకసారి ఈ యొక్క ఇండెక్స్ అనేది చూద్దాం. మార్నింగ్ మనం ఏమనుకున్నామంటే అన్సర్టనిటీ పెరుగుతుంది, 10% పెరిగింది అనుకున్నాం కదా. ఈ యొక్క హాలిడేస్ ఇవన్నీ వచ్చేసరికి ముందు ఏం చేశారంటే ఈ యొక్క విక్స్ని కూల్ ఆఫ్ చేసేసారు. సో ప్రీమియమ్స్ ఎరోజన్ దగ్గర దగ్గర 1:32 o'clock నుంచి చాలా ఫాస్ట్గా జరిగింది ఈరోజు, ఎందుకంటే నెక్స్ట్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వరుసగా 3 days. ఓకే, అండ్ 10% పడిపోయిందంటే ఈ యొక్క ఇన్ఫ్లేట్ అయిన ప్రైసెస్ తగ్గిపోయాయి అనమాట. అండ్ ఉండాల్సిన దానికంటూ కూడా తక్కువగా అయిపోయినాయి ప్రీమియమ్స్. ముందు షార్ట్ అయితే చేశారు ఎక్కువ అగ్రెసివ్గా. యుఎస్ మార్కెట్స్ అనేది వాళ్ళు ఎవరు చేస్తారంటే బిగ్ ప్లేయర్స్ హెడ్జింగ్ తీసుకుంటారు, కొద్దిగా రిస్క్ చేస్తారు. యుఎస్ మార్కెట్స్ అయితే స్టిల్ ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్గా ఈ యొక్క ఏదైతే సపోర్ట్ ఉందో సపోర్ట్ దగ్గర ఒకసారి సపోర్ట్ తీసుకుంది, బట్ కన్సోలిడేషన్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ప్రాబబ్లీ కొద్దిగా టైం తీసుకొని కన్సోలిడేషన్ తీసుకుంటూ ఉంటారేమో అనిపిస్తుంది. అంత అగ్రెసివ్గా బుల్లిష్ లేదు అండ్ బెరిష్గా కూడా లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓన్లీ 11 points పాజిటివ్గా, 10 points నెగిటివ్ పాజిటివ్గా కనిపిస్తుంది. నేను మధ్యాహ్నం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇది అండ్ మోరోవర్ ఏంటంటే మేబీ 2 days మన వైపు నుంచి వీడియోస్ అనేది రాకపోవచ్చు, ఎందుకంటే నేను ఓకే అవైలబుల్గా ఉండట్లేదు ఫ్రెండ్స్. ఓకే, స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. డెఫినెట్గా ఏంటంటే నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్స్ అనేది ఇస్తాను. అండ్ కొంతమంది ఏంటంటే మన నిఫ్టీ ఫ్యూచర్స్ ఎలా ట్రేడ్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. దాని మీద డెఫినెట్గా ఏంటంటే ఒక వ్యూ అనేది తీసుకొని డిస్కస్ అనేది చేద్దాం. మీన్ వైల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నిఫ్టీలో కానీ ట్రేడ్ చేయాలంటే 1,12,000 ఓకేనా అవసరం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 1,12,000 అనేది మీకు అవసరం అవుతుంది. ఇది ఎంఐఎస్కైనా అంతే. ఇంతకుముందు ఏంటంటే ఎంఐఎస్కి మార్జిన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మార్జిన్ ఏం లేదు, కంప్లీట్ తీసేశారు. అదేవిధంగా మనకి సిఎన్సి క్యాష్ అండ్ క్యారీ అంటాం కదా, ఇది పొజిషనల్ అనమాట. ఈ రెండింటికి కూడా దగ్గర దగ్గర ఇదే అమౌంట్ అనేది బ్లాక్ అవుతుంది. గమనించండి, ఒక 2,000 అటు ఇటుగా ఉంటుంది అనమాట, 1,12,000. సో అండ్ మోరోవర్ ఏంటంటే మీరు ఒకవేళ ఫ్యూచర్స్ అనేది ట్రేడ్ చేయాలి అంటే కూడా మీ దగ్గర ఏంటంటే బిగ్గర్ క్యాపిటల్ అనేది ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్స్ అందరికీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక 1 lakh ఉంది, నేను ఫ్యూచర్స్ చేస్తానంటే, ఎందుకంటే ఫ్యూచర్స్ డైరెక్షనల్ ప్రపోర్షనల్ టు ద మార్కెట్స్ అనమాట. మార్కెట్ 100 points పెరిగితే ఫ్యూచర్ 100 points పెరిగిద్ది, మార్కెట్ 100 points పడిపోతే మనకు ఫ్యూచర్లో 100 points అనేది లాస్ వస్తుంది. సో గమనించండి ఆ యొక్క పాయింట్ కూడా. ఎనీహౌ దీంట్లో బిగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు మన ఛానల్ చూసేవాళ్ళు. డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క ఫీచర్స్ ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది కూడా ఒకసారి వీడియో అనేది చేద్దాం ఫ్రెండ్స్. అండ్ మోర్ లైక్స్ అనేది ఇవ్వండి, మన వీడియోని ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అయ్యే విధంగా చేయండి. స్టిల్ దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్, నేనైతే ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.